అక్కడ బీజేపీకి ఊడిగం చేసేది మా ఈ బహుజన బిడ్డలే, కాంగ్రెస్కు ఊడిగం చేసేది బహుజన బిడ్డలే, ఈ బీఆర్ఎస్కు ఊడిగం చేసేది మన బహుజన బిడ్డలే, బలయ్యేది మళ్ళీ మన బహుజన బిడ్డలే. పార్టీ నాది, సత్యంతవరకు ఇదే పార్టీలో ఉంటా అని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ మరి పార్టీలు మనకు న్యాయం చేస్తున్నాయా? ప్రధానంగా ఉన్న తెలంగాణలో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలు మరి మనకు ఎందుకు న్యాయం చేయడం లేదు? ఈ అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు అడ్డుపడతా ఉన్నది? ఎందుకు మోకాలు అడ్డేస్తా ఉన్నది? మీరు నిలదీయాలి కదా కార్యకర్తలు. అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాల బిడ్డలైతే నిలదీయాలి కదా. అదే మా రిజర్వేషన్లు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ పార్టీని లేకుండా చేస్తాం మేము, మీ పార్టీలో ఉనికి లేకుండా చేస్తామని చెప్పి మీరు ప్రశ్నించాలి కదా. ఎందుకంత భయం మీకు? కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు కదా. పార్టీకి బలమే కార్యకర్తలు. ఈ విషయంలో మీరు ముందుండాలి, కొంత ఆలోచన చేయండి. ఎవరు అన్యాయం చేస్తారు? ఇక్కడ ఏమైతుంది? ఎంతసేపు ఉన్నా బీజేపీ మోకలట్టేస్తుంది, రాష్ట్రపతి సంతకం పెడతలేడు, కాంగ్రెస్ కార్యాపన చేస్తుంది. ఎంతసేపు ఈ మూడు పార్టీల బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది, కేసీఆర్ తెచ్చిన జీవోలోనే అడ్డంకులు వచ్చినాయి. ఎంతసేపు నేను టైంపాస్గా రాజకీయాలు నడుపుతారు తప్ప ఒక సరైన వేదిక మాత్రం రావడం లేదు.